రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలాల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. గంట సేపటికి పైగా ఈవీఎం మొరాయించింది. దీంతో అక్కడ ఓటర్లు బారులు తీరారు. కొత్త చెరువు మండలంలో మొరాయించిన ఈవీఎం తిరిగి ప్రారంభమైంది. ఇక మరోవైపు హిందూపురం నియోజకవర్గ పరిధిలో ఈవీఎం మొరాయించింది. అప్రమత్తమైన ఎన్నికల అధికారులు టెక్నీషియన్లకు సమాచారం ఇచ్చారు. మొరాయించిన ఈవీఎంను పక్కన పెట్టి మరో ఈవీఎంను ఏర్పాటు చేస్తున్నారు టెక్నీషియన్లు. ఇక ఈ మొరాయించడంతో ఆ బూత్ పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆలస్యం అవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా హైదర్గూడలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 206 పోలింగ్ కేంద్రం గంట సేపు ఈవీఎం మొరాయించింది. ఇక పోలింగ్ ప్రారంభమైన గంట సేపు వరకు ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు వెనుతిరిగి వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రైట్, ఓటర్లను ప్రలోభపెట్టేలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా ఎర్రాతివారిపల్లె 187వ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. అయితే తమ పార్టీ అయిన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసినట్లు బహిరంగంగా మీడియాతో చెప్పారు. ఈసీ నిబంధనల ప్రకారం పార్టీ గుర్తుల ప్రస్తావన చేయడం నిషేధం ఉన్నప్పటికీ ఓటు వేసిన గుర్తును పెద్దిరెడ్డి చెప్పడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.